శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కటి సుఘటిత హస్తం కాళమేఘాభిరామం కమలమదహరాక్షం పద్మయాదీప్యమానం ప్రణతమునిజనైస్తం ప్రాప్యమప్రాప్యమానం శరణముపగతోహం ప్రాంజలిర్వేంకటేశం శరణముపగతోహం ప్రాంజలి వెంకటేశం. వెంకటేశ్వరుని యొక్క దివ్య దేవాలయమైనటువంటి తిరుమలలో రథసప్తమి అనేటువంటి ఒకరోజు బ్రహ్మోత్సవం అత్యద్భుతంగా సాగుతుంది. అటువంటి బ్రహ్మోత్సవంలో భాగంగా ఇప్పుడు చక్రస్నానం అనేటువంటి విశేష స్నానం మన స్వామి యొక్క పుష్కరిణిలో జరగబోతుంది. ఆ వైభవాన్ని మనమంతా కూడా చూడబోతున్నాం. భద్రగజములు అత్యంత ఠీవీగా చక్కగా నడుస్తుంటే వెనకాల చక్రతాళ్వార్ పెరుమాళ్ళు ఆ పరివార సమేతంగా వస్తున్నటువంటి ఆ దివ్య దర్శనం మనందరికీ కూడా ఆనందదాయకం భవేతు, ఆనందదాయకమైనటువంటిదయ్యా అని చెప్పి అంటున్నాడు. అందులో రథసప్తమి నాడు అంటే సూర్యుడు అత్యంత ప్రకాశమానంగా ఉండేటువంటి సమయంలో 7 వాహనములు ఊరేగేటువంటి సమయంలో ఈ చక్రతాళ్వార్ సేవ అత్యంత పునీతంగా ఉంటుంది. ఎందుకంటే ఈయన సామాన్యుడు కాదు, విష్ణుదేవుని యొక్క చేతిలో ఉండేటువంటి చక్రం. ఇది పంచాయుధాలలో ఒకటైనటువంటి మహత్తరమైనటువంటి చక్రం. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభా అజ్ఞానంతస్య మే దేవా విష్ణోః మార్గం ప్రదర్శయ. అజ్ఞానంలో ఉండేటువంటి మానవులకు విష్ణు యొక్క మార్గాన్ని చూపించేటువంటి మహానుభావుడు. అందుకే తిరుపతిలో కూడా సుదర్శనం అంటే మంచి దర్శనం, సుపథం మంచి మార్గం అనేటువంటి నామధేయాలు చేశారు. అందుకనే భద్రగజములు ఎంత ఠీవీగా అంటే పరమాత్ముని ముందు మేము నడుస్తున్నాము, మా జన్మ పుణ్యకారణం అనేటువంటి విధంగా భద్రంగా నడుస్తున్నాయి గజములు. ఆ గజరాజముల యొక్క వెనకాల పల్లకిలో ఛత్రచామర లాంఛితుడై చక్కగా ఆ చక్ర పెరుమాళ్ళు వస్తున్నాడు. ఎట్లా? స్నానానికి. ఎక్కడ? వరాహస్వామి యొక్క పక్కనే ఉండేటువంటి పుష్కరిణిలో ఈ కైంకర్యం జరగబోతుంది. ఇది మహత్తరమైనటువంటిది. ఎందుకయ్యా అంటే చక్రం పూర్ణత్వానికి ప్రతీక, చక్రం పరిభ్రమాణానికి ప్రతీక, చక్రం నిర్వక్రతకు ప్రతీక. ఈ విశ్వ సృష్టికి చక్రవర్తి విష్ణుదేవుడు. ఆ చక్రవర్తి మాత్రమే చేతిలో చక్రాయుధం ప్రచలిస్తూ ఉంటుంది. దుష్టులకు మాత్రమే సుదర్శన చక్రం ఆయుధంలా కనిపిస్తుంది. భక్తులందరికీ ఆ చక్రమే స్వామికున్న ఆభరణంలాగా దర్శనమిస్తుంది. వక్రమార్గంలో పయనించేటువంటి రాక్షసులందరినీ వక్కలించి సృష్టిలో ధర్మాన్ని ప్రతిష్ఠించే చక్రాన్ని అన్నమయ్య చాలా చోట్ల సుంచుకుంటూ వచ్చాడు. ఈ చక్రస్నానం సృష్టి చక్రానికంతటికి అవభృత స్నానంలా పవిత్రమైనటువంటిది అని చెప్పి అంటారు. సృష్టి క్రమం దోషదూషితం కాకుండా ఈ చక్రం దాన్ని కాపాడుతుంది అనేది యోగుల విశ్వాసం. ఈ చక్రవర్తికి నిరంతరం ఖగోళ జ్యోతులు పట్టుతున్న హారతికి ప్రతిబింబంలా ఈ ఉత్సవంలోని కర్పూర నీరాజనం మనకందరికీ కూడా దర్శనమిస్తుంది. ఇవన్నీ కూడా ముందు ముందు మనమంతా కూడా చూస్తాం. ఇటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి సేవలన్నింటినీ కూడా మనము ఆ వరాహస్వామి యొక్క పుష్కరిణిలో చూడబోతున్నాం. జగన్మాత సృష్టించినటువంటి ప్రకృతిలోని ప్రతి జీవిలో
దైవత్వం దాగుంది అన్న సత్యాన్ని మన ఋషులు దర్శించారు. అవి మనకు దర్శింపచేయడం కోసం ఎన్నో గ్రంథముల ద్వారా, ఎన్నో అనుభవాల ద్వారా మనకన్నిటికీ కూడా వివరించుకుంటూ వచ్చారు. అటువంటి వాటి భాగంలో అదుగో అగ్నిదేవుడు సేవ చేస్తున్నాడు. ఎవరికండి? చక్ర పెరుమాళ్ళుకి. అంటే ఆ చక్ర పెరుమాళ్ళు ఎవరు? మహాదేవుని యొక్క చేతిలో ఉండేటువంటి ఆయుధం. ఎటువంటి ఆయుధం? అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం. విష్ణుదేవుడికి 2 చేతుల్లో శంఖం, చక్రం, గద, శార్ంగం అనేటువంటి ఆయుధాలున్నాయి. అందుకే విష్ణు సహస్రామం చదివేటప్పుడు కూడా మనం వనమాలి, గది, శార్ంగి, శంఖి, చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో దేవః వాసుదేవోభిరక్షతు. ఇటువంటి శ్లోకాన్ని మనం చదువుతుంటాం. అంటే పరమాత్ముడు విష్ణుదేవుడికి ఉండేటువంటి ఆయుధాలు వనమాలి, గది, శాంగి, శంఖి, చక్రీ చ నందకీ. ఇవన్నీ కూడా ఆయుధములు. ఈ ఆయుధములలో కూడా శంఖం చైతన్యానికి ప్రతీక, చక్రం దూరంగా ఉండేటువంటి శత్రువును సంహరిస్తుంది, గద దగ్గరగా ఉండేవాడిని సంహరిస్తుంది, అదేవిధంగా నందకం ఖడ్గం కాస్త ఎవరినైనా పరిమారిస్తుంది. అందువల్ల ఈ భగవంతుని యొక్క దివ్యాయుధములలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంది. అందుకే నందకాంశతో జన్మించినటువంటి అన్నమయ్య కత్తి రూపంలో కలంగా చేసుకుని అద్భుతమైనటువంటి 32,000 సంకీర్తనలు చేసి స్వామివారిలో ఐక్యమయ్యాడు. అది పరమపావనమైనటువంటి జన్మ అంటే. అటువంటి ఆ మహానుభావుడు చక్రాన్ని తన కీర్తనలో ఎన్నోసార్లు సిద్ధించుకుంటూ వచ్చాడు. చూశారా? ఆ గజముల యొక్క అదృష్టం చూడండి. ఎన్ని గజములు లేవు, ఈ గజములకే పూర్వజన్మ సుకృతం వల్ల ఈ భాగ్యం కలిగింది. అటువంటి భద్రగజములు ముందు నడుస్తుంటే స్వామివారు వెనకాల ఆ చక్ర పెరుమాళ్ళు వస్తూ కూడా ఈ వరాహస్వామి యొక్క గుడి దగ్గర ఉండేటువంటి పుష్కరిణిలో స్నానం చేయబోతున్నాడు. ఇది ఒక పవిత్ర ఘట్టం. అదుగో తిరుమల యొక్క ఆ పుష్కరిణి యొక్క గోపుర ప్రభ అంతా కూడా. పుష్కరిణిలో చక్కటి అసలు కొండ చూస్తుంటేనే మహదానందం కలుగుతుంది మనందరికీ కూడా. 7 జన్మముల యొక్క పాపములు పోవాలంటే తిరుపతికి రావాలి, తిరుమలలో ఉండేటువంటి స్వామిని చూడాలి. పుష్కరిణిలో ఉండేటువంటి ఆ మండపము యొక్క గోపురం, ఆ గోపురం పైన ఉండేటువంటి శిఖరం చూశారా? స్వామివారి యొక్క ఈ చక్రంతో తాము కూడా స్నానం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం చేత వేచి ఉన్న భక్తులంతా కూడా స్వామివారికి ఈ చక్రస్నానం బ్రహ్మోత్సవాలలో జరుగుతుంది. రథసప్తమి నాడు జరుగుతుంది. అనంత పద్మనాభ వ్రతం అనేటువంటి వ్రతంలో కూడా జరుగుతుంది. ఇటువంటి పుణ్య దినాలలో ఇక్కడ స్నానం చేస్తాడు స్వామి. అందుకని బ్రహ్మోత్సవాలకు రాలేకపోయినా ఈ ఒకరోజు బ్రహ్మోత్సవంలో ఇక్కడికి వచ్చి ఈ చక్రంతో పాటు మనం కూడా మునిగితే మనకు కూడా జన్మార్జిత కర్మలన్నీ కూడా పోతాయి. మనం కూడా పుణ్యాత్ములమవుతాం. చక్రము, ఆ చక్రరాజు చక్ర పెరుమాళ్ళు ఎప్పుడైతే ఈ తీర్థంలో ముంచబడతాడో ఆ దివ్యశక్తి నీళ్లకన్నిటికీ కూడా వ్యాపించి ఆ నీటిలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళంతా కూడా పాప విదూరులై పుణ్యం కలిగినటువంటి వాళ్ళు అవుతారు. ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఈ చక్ర స్నానం. అందుకనే చక్రాన్ని కూడా అత్యద్భుతంగా మహానుభావులంతా కూడా వర్ణించుకుంటూ వచ్చారు. అందుకనే సుదర్శనాష్టకం రాశారు. ఎవరయ్యా అంటే మన వేదాంత దేశకుల వారు. దాంట్లో జయశ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన అనేటువంటి మకుటాన్నీతంగా ప్రతిభట శ్రేణి విభూషణ, పరగుణ స్తోమ భూషణ, జనిభయస్థాన తారణ, జగదవస్థాన కారణ, నిఖిల దుష్కర్మ కర్శన, నిగమ సధర్మ దర్శన, జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన. చూడండి, అత్యద్భుతమైనటువంటి మహాష్టకం అంతా కూడా. అంటే చక్రాయుధ ప్రాభవము, మహశక్తి, రాక్షసాంతకత్వము, భక్త పరిపాలన తత్పరత ఇవన్నీ కూడా ఆ దివ్య శ్లోకంలో పొందుపరచబడ్డాయి. ఇటువంటి శ్లోకాలు మనం వినటం వల్ల, ఈ తీర్థంలో ఈ పుష్కరిణిలో స్నానం చేయటం వల్ల ఈ సమయంలో కూడా రథసప్తమి నాడు సూర్యానుగ్రహం,
వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, అదేవిధంగా శత్రువిదూరం, శత్రువులు దూరమై మిత్రులుగా మారతారు. అటువంటి పవిత్ర క్షేత్రం ఈ తిరుమల. ఈ తిరుమలలో జరుగుతున్నటువంటి ఒకరోజు బ్రహ్మోత్సవాలలో చక్ర స్నానాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. అందుకనే సుదర్శన చక్రం విష్ణుదేవుని యొక్క ఆయుధ మాత్రమే కాకుండా సర్వాయుధ రూపంగా సర్వప్రహణాయుడైనటువంటి సాక్షాన్నారాయణ స్వరూపుడుగా అనేక ప్రశస్త నామాలున్నాయి. అందుకనే దాంట్లో ధ్యాన శ్లోకాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. శంఖం చక్రం చాపం పరశుమసిమిషుం శూలపాశం కుశాగ్నిం బిభ్రాణం వజ్రకేటవు హలముసల గదాకుంత మృత్యుగ్రదంస్తం జ్వాలాకేశం త్రినేత్రం జ్వలదనల నిభం హారకేయూరభూషం ధ్యాయేతు షట్కోణ సంస్థం సకల రిపుజన ప్రాణ సంహార చక్రం ధ్యాయేత్ షట్కోణ సంస్థం సకల రిపుజన ప్రాణ సంహార చక్రం. అదుగు గోవింద భక్త రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. చక్రం అత్యంత శక్తి కలిగినటువంటిది. ఈ చక్రారాధన ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటిదంతా కూడా ఈ చక్రాయుధ నిర్మాణం. అదుగో చక్రతాళ్వారికి, చక్ర పెరుమాళ్లకు చేసేటువంటి పూజలు, ధూపం, దీపం, నైవేద్యం. అదుగో ఆకులు కలిగినటువంటి దివ్య చక్రం, రాక్షసుల్ని సంహరించేటువంటి చక్రం, విష్ణుదేవుని యొక్క చేతిలో ఉండేటువంటి చక్రం. ఆ చక్రమునకు పూజలు చేస్తున్నారంతా కూడా. పవిత్రమైనటువంటి పూజా విధానము ద్వారా చక్ర పెరుమాల్ని అర్చించి ఆ తరువాత ఆ పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. ఇటువంటి పవిత్ర కార్యక్రమాలు ప్రసిద్ధ సుప్రసిద్ధ హైందవ దేవాలయమైనటువంటి తిరుపతిలోనే జరుగుతాయి. ఆ బ్రహ్మాండ నాయకుడికి సాధ్యమే కాని మిగతా వాళ్ళందరికీ కూడా సాధ్యం కాదు. అటువంటి పవిత్రతను గోచరించేటువంటి మహత్తర క్షేత్రం. ఇవన్నీ చూసేటువంటి భాగ్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు మనకందరికీ కూడా కల్పిస్తున్నారు. ఇది వరకు ఈ దృశ్యాలు తిరుమల వస్తేనే కనిపించేవి. అటువంటిది లేకుండా ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా మనమంతా కూడా దర్శించగలుగుతున్నామంటే వెంకటరమణుని యొక్క అనుగ్రహం. అదుగు చక్రతాళ్వారికి పాలతో అభిషేకం చేస్తున్నారు. అభిషేకములలో పాలు చాలా శ్రేష్టమైనటువంటివి. ఆవు పాలతో చేసేటువంటి అభిషేకం, పాలతో చేయటం వల్ల దేనికైనప్పటికీ కూడా ఒక కాంతి వస్తుంది. పాలు ఏ విధమైనటువంటి శక్తినిస్తాయో, పాలు ఏ విధమైనటువంటి బలాన్నిస్తాయో అటువంటి బలము మనకు రావాలి అని చెప్పి భగవంతుణ్ణి పూజించేటువంటి విధానం. అదుగో స్వామివారికి దధి అంటే పెరుగుతో అభిషేకం చేస్తున్నారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇవన్నీ అభిషేక ద్రవ్యాలు. అట్లా స్వామివారికి చక్ర పెరుమాళ్ళు ఒక్కడికే చేసేటువంటి అభిషేకం. బ్రహ్మోత్సవంలో అయితే దేవదేవుడు దేవేరులతో దిగి వస్తాడు. ఈ రోజున రథసప్తమి నాడు ఇంతసేపు కూడా అనేక వాహనాల్లో ఊరేగినటువంటి స్వామి అలసట తీర్చుకుంటూ ఎక్కడ ఆనంద నిలయంలో ఉన్నాడు. ఈ చక్ర పెరుమాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఆయనకు కట్టినటువంటి వస్త్రం అదుగో ఎప్పుడైతే పాలు చేసిన తర్వాత శుద్ధ జలం, పెరుగు చేసిన తర్వాత మళ్ళా శుద్ధ జలం, తేనెతో చేసిన తర్వాత మళ్ళా శుద్ధ జలం, అదుగో నారికేళ జలంతో అభిషేకం. చూడండి అవి ఎంత పుణ్యం చేసుకున్నాయో. నారికేళ జలం సృష్టిలో ఉండేటువంటి కమనీయమైనటువంటి నీరు అంతా కూడా ఆ నారికేళ జలంతో కూడా అభిషేకం చేసి ఆ చక్ర పెరుమాళ్ళని అర్చించి ధూపదీపముల చేత ఆరాధించి ఆ తరువాత పుష్కరిణిలో చక్కగా స్నానం చేయిస్తారు. అటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. అందుకనే ఈ చక్రాయుధ నిర్మాణం ఎట్లా జరిగింది అంటే విశ్వకర్మ
దేవశిల్పి సూర్యుణ్ణి సానపట్టేటప్పుడు రాలిన తేజస్సును పోగు చేసి చక్రాకారమైన ఆయుధంగా రూపొందించి మహావిష్ణువుకు ఆయుధంగా ఇచ్చాడు. ఇది శ్రీహరి సంకల్పించినంతనే వచ్చి కుడి చేతిని చేరింది. దీన్ని పంపితే ఎంత బలవంతుణ్ణైనా తరిమి సంహరించి మరలా స్వస్థానానికి తెస్తుంది. అంటే సూర్యున్నించి వచ్చినటువంటి, అంటే వెంకటేశ్వర స్వామికి ఇచ్చినటువంటి ఒక బహుమతి ఏమిటయ్యా అంటే సూర్యుడు. ఈ రోజున రథసప్తమి పూర్వదినం కాబట్టి వల్ల ఈరోజు పెద్దలంతా మహానుభావులంతా జిల్లేడాకులను తలపైన పెట్టుకుని స్నానం చేస్తుంటారు. అర్కపత్రము అంటే సూర్యుడికి సంబంధించినటువంటి పత్రం, అది ఒక ఓషధీ పత్రంగా పిలువబడుతుంది. అటువంటి ఈ రథసప్తమి నాడు స్వామివారికి చేసేటువంటి సేవల్లో ఈ రోజున చక్రస్నానం విశేషం. అదుగో నీరాజన ప్రభలతో మిట్ట మధ్యాహ్నము వేళ సూర్యుడు భగభగ మండుతుంటే, తన జయంతి నాడు ఆనందపడుతుంటే చందనం చేత చక్ర పెరుమాళ్లు అలంకరించి నీరాజన ప్రభల చేత స్వామిని అర్చిస్తున్నారు. అదుగో భక్తుని యొక్క దివ్యమైనటువంటి నీరాజనం భక్తాదులందరికీ కూడా దేవదేవుని యొక్క నీరాజనం అందిస్తున్నారు. వేద పండితులు, అదేవిధంగా యాజ్ఞిక వరేణ్యులు, ఋత్విగ్వరేణ్యులు, అర్చకులు, అనేకమైనటువంటి ఇది ఒక ఆస్థానం. దేవదేవుని యొక్క దివ్యాస్థానం, వెంకటేశ్వర ప్రభువు యొక్క మహాస్థానం. కాబట్టి ఆస్థానంలో జరుగుతున్నటువంటి ఈ చక్ర పెరుమాళ్లకు చేసేటువంటి స్నానాన్ని, చక్ర స్నానాన్ని మనమంతా చూద్దాం. చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే. నక్రహరణుని విక్రముని, నక్రహరణుని విక్రముని, ఏడు కొండల పైన నక్రహరణుని విక్రముని, ఏడు కొండల పైన దర్శనదారుని, చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే. క్షీరాభిషయనునికి క్షీరాభిషేకము, జలజాక్షనయనునికి జలకాభిషేకము. క్షీరాభిషయనునికి క్షీరాభిషేకము, జలజాక్షనయనునికి జలకాభిషేకము. హర్యక్షదక్షునికి హరిద్రాభిషేకము, శ్రీవత్సక్షునికి శ్రీఫలాభిషేకము. చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే. పక్షీంద్రగమనునికి పుష్పాభిషేకము, మోక్షప్రదాయునికి చూర్ణాభిషేకము. పక్షీంద్రగమనునికి పుష్పాభిషేకము, మోక్షప్రదాయునికి చూర్ణాభిషేకము. పద్మాక్షి విభునికి శ్రీగంధలేపనం, బ్రహ్మోత్సవ ఫలమీయగ బ్రహ్మణ్యుని వైభవం. చక్రస్నానం విదే